మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. మండల కేంద్రం నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గ్రామాల్లో సంతకాల సేకరణ చేపట్టిన సిపిఎం నాయకులు మంగళవారం జిల్లా కేంద్రానికి పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. వెల్దుర్తి స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్ర మెదక్ జిల్లా కేంద్రం వరకు కొనసాగనుంది. దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెదక్ జిల్లా కేంద్రం వరకు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నరసమ్మ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరీ, పార్టీ సభ్యులు ఏ బాబు, టి బాబు, యు వెంకటి, కె సత్యం, పి సాయిలు, లక్ష్మణ్, శ్రీను, బాలయ్య, ప్రశాంత్, నర్సింహులు, వెల్దుర్తి అమాలి సంఘం తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే ఈ పాదయాత్ర వెల్దుర్తి నుంచి మనకు ఉప్పులింగాపూరు, అట్లాగే ఎదులపల్లి, రామాయపల్లి, బండపోసనపల్లి, చెట్టిపల్లి, కలాన్, తిమ్మక్కపల్లి, బొల్లారం, పిల్లికోటాల దాకా ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టించుకోని పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రోడే తప్ప దాన్ని ఇప్పటికి కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే గుంతలమాగా మారిపోయినప్పటికి కూడా రోడ్లలో ఎన్ని ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆఫీసర్లు కూడా పట్టించుకోలేని పరిస్థితి. మొన్నటికి మొన్న మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఎంపీడీఓ గారికి ఇచ్చాము, అట్లాగే సంతకాల సేకరణ కూడా చేశాము. ఇప్పుడు ఈ పాదయాత్రతోనన్నా కనీసము ప్రభుత్వం మేల్కొంటుందేమో అన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం కనుక ఈ రోడ్డును కనుక చేయకపోతే, నిర్మాణం చేయకపోతే, బడ్జెట్ మాత్రం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉంటాం. అన్ని గ్రామాలను ఐక్యతం చేయడానికి ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వెల్దుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో వెల్దుర్తి నుండి మెదక్ వరకు డబల్ రోడ్ని వేయాలని చెప్పేసి గత 3 రోజుల నుంచి మన వెల్దుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజలతోటి సంతకాల సేకరణ చేపట్టింది. అదేవిధంగా స్థానిక అధికారులకు కూడా వినతిపత్రాలు ఇచ్చింది. అయినా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సంతకాల సేకరణ తర్వాత అధికారులకు మెమోరాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఇది సరైనది కాదు. మరి గతంలో కూడా అనేక సమస్యల మీద కూడా వెల్దుర్తి కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఇక్కడ ఉన్నది. మరి వెల్దుర్తి నుంచి ఇక్కడ మెదక్ రోడ్డు వరకు మరమ్మతులు చేపట్టకపోవడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అనేక ప్రమాదాలు కూడా జరిగి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, కార్మికులు కూడా అనేక సమస్యలతోటి ఇబ్బందులు పడిన పరిస్థితి ఉన్నది. మరి ఏదేమైనా ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఆసుపత్రికి పోవాలంటే ఈ రోడ్డు సరైన సదుపాయం లేకపోవడం ద్వారా కూడా, మరమ్మతు చేపట్టడం ద్వారా కూడా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇక్కడ అనేక ఇబ్బందులు గురి చేస్తున్న మరి ఇక్కడ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. మరి దున్నపోతు మీద వాన పడుతున్నట్టున్నది. ఇది పార్టీలకు అతీతంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా గత 4-5 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరి ఇతర పార్టీలు కూడా సహకరించాల్సి పోయి మరి చూస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజల యొక్క సమస్య. పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇలా పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ఈరోజు రేపు కొనసాగి స్థానిక కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ పాదయాత్రకు సహకరించాలని చెప్పేసి, ఈ పాదయాత్రలో కూడా భాగస్వాములయ్యని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ రోడ్డు యొక్క మరమ్మతులు చేపట్టి డబల్ రోడ్డు వేయాలని చెప్పేసి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ప్రజలను కూడా, ఇక్కడ ఉన్న 10-15 గ్రామాల ప్రజలను కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ ముందుకు. వెల్దుర్తి మండల కేంద్రం నుండి మెరకు మెయిన్ రోడ్డుకు కలిసేటటువంటి రోడ్డును డబల్ రోడ్డు చేయాలని చెప్పేసి, అట్లనే ఈ గుంతలు అవన్నీ ఏమీ లేకుండా డబల్ రోడ్డును ప్రభుత్వం వెంటనే నిర్మించాలని చెప్పేసి ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం చేయడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. మరి వెల్దుర్తి నుండి మెదక్ వరకు, పిల్లికొట్టాల వరకు ఈ మధ్యలో ఎదురయ్యేటటువంటి గ్రామాలు, తాండలు అట్లా చూసినప్పుడు 10 గ్రామాల వరకు వస్తున్నాయి. మరి 10 గ్రామాల యొక్క ప్రజల యొక్క సమస్యని ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో 21 మండలాలకు గాను 20 మండలాలకు మండల కేంద్రం నుంచి మెయిన్ రోడ్డు మెదక్ జిల్లా రోడ్డుకు కలిసేటటువంటి రోడ్డును డబల్ రోడ్డు చేసింది.
కేవలము వెల్దుర్తి మండలం నుంచి స్టార్ట్ అయ్యే రోడే ఇప్పటి వరకు రిపేరు చేయలేదు. అంటే ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఇంత నిర్లక్ష్యము, ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ రోడ్డును రిపేరు చేసి ప్రజలకు ఉపయోగకరంగా చేసే విధంగా డబల్ రోడ్డును చేయాలి. అలాగే ఇక్కడ వెల్దుర్తి మండల కేంద్రం నుండి కానీ ఈ పక్క ఈ రోడ్డులో వచ్చేటటువంటి రామయ్యపల్లి, బండపోసన్పల్లి, కొత్తపల్లి, పిల్లికొట్టాల వరకు ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ గ్రామాల్లో పండుతున్నటువంటి పంటను జిల్లా కేంద్రానికి కానీ ఇక్కడ మండల కేంద్రానికి కానీ వ్యాపారం కోసం చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారవేత్తలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ఇతర పనులకు వెళ్ళే వాళ్ళు, అసంఘటితంగా కార్మికులు ఈ రోడ్డు పైన తిరుగుతున్న సందర్భంలో అనేక మందికి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాపాయం అయిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ రోడ్డు మీద వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క, ఈ గ్రామాలలో ఎదురయ్యేటటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకుండా ఇంకా ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ వెల్దుర్తి నుండి ఉన్నటువంటి గ్రామాల యొక్క రోడ్డును పిల్లికొట్టాల వరకు డబల్ రోడ్డు, తార్ రోడ్డును వేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు స్టార్ట్ అయినటువంటి ఇవాళ పాదయాత్ర రేపటి వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి చేరుతుంది. గ్రామాలన్నీ తిరుగుకుంటూ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను ఈ పాదయాత్రలో భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళందరితో కలుపుకొని ఈరోజు ప్రారంభమై ఈరోజు నైట్ బండపోసన్పల్లిలో ఉండి రేపు కలెక్టర్ ఆఫీస్ వరకు మధ్యాహ్నం వరకు చేరుకొని అక్కడ ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడానికి, అట్లనే అధికారులకు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడానికి పాదయాత్ర ప్రారంభం చేసినాం. కాబట్టి మేము చేపట్టినటువంటి ఇది ప్రజల సమస్య, ఇది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాల్సినటువంటి సమస్య. కాబట్టి ఈ పాదయాత్రలో ఈ రోజు రేపు జరిగేటటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా తమ యొక్క సమస్య మీద కదిలి రావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కదిలి రావాలి. ఈ రోడ్డు బాగా అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.